కేరళ స్పెషల్ రైస్ కేక్, దీన్నే కలతప్పం అని కూడా అంటారు. ఇది చూడండి ఎంత బాగా వస్తుందో, తేనె పట్టులాగా వస్తుంది కదా. ఇది చేయడానికి 3 గంటల ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. వాటర్ వంపేసి మిక్సీ జార్లో బియ్యాన్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు అటుకులు, 3 యాలకులు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కాటుకలాగా మిక్సీ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. తర్వాత బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం నీళ్ళని వడపోసుకోవాలి. డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే పోతుంది. ఈ బెల్లం నీళ్ళలో ఇంతకుముందు మిక్సీ చేసుకున్న రైస్ బ్యాటర్ని వేసుకొని కొంచెం తినే సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం నీళ్ళు చల్లారిన తర్వాతనే రైస్ బ్యాటర్ని వేసుకోవాలి, లేకపోతే వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఉండలు కట్టిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఈ రైస్ బ్యాటర్ని వేసుకొని విజిల్ తీసేసి 30 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా రైస్ కేక్ రెడీ అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలి.